వాడిది పాపం కాదు, ఇది ఏమి పెద్ద సమస్య కాదు. ఏంటి? ఆ, బైబిల్లో ఉన్నోళ్లే కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఎట్లుంటదా అంటే వాళ్ళ వాళ్ళ కొడుకు వీళ్ళంతా అవును. ప్రారంభంలో ఫైర్, ఉమ్, మమ్మల్ని మించిన నీతిమంతులు లేరు, మమ్మల్ని మించిన జ్ఞానులు లేరు అనే డాంబికాలు. అవును, వీడు కూడా అట్టే అన్నాడు కదా ప్రారంభంలో. అంటే పతనానికి అది చివరి మెట్టు అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా డౌన్ ఫాల్ అనమాట. ఎప్పుడైతే అట్లా అన్నారో తర్వాత వాళ్ళ కొడుకు, ఆ సింహం కొడుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికి వేరే వాళ్ళు వచ్చి కొట్టి చాలా ఇట్లాంటి ఎన్నో పాపాలు. బాహుబలి సినిమాని డైరెక్ట్ గా వాళ్ళ యూనివర్సిటీలోనే వేశారు. అట్లా ప్రతి దాని విషయంలో విచ్చలవిడితనంగా వాళ్ళు బతికేది కాకుండా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా జనరలైజ్ చేసేసి పాపం చేయడం అనేది తప్పు కాదు, అందరూ చేస్తారు, తప్పు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు అని బైబిల్ని వక్రీకరించి రోమాపత్రిక 7వ అధ్యాయంలో నేను చేయాలనుకున్న మంచి చేయక చేయకూడదు అనుకున్న పాపాన్ని చేశానని అంటే అది చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రాంతో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని దాటి ఎప్పుడైతే కొత్త ధర్మశాస్త్రం అంటే రక్షణలోకి వచ్చామో అప్పుడు పరిస్థితి వేరని 8వ అధ్యాయం దగ్గరకు వస్తే మనకు తెలుస్తుంది. కానీ దాన్ని ఏం చేశారు, మ్యానిపులేట్ చేశారు. అప్పుడు ఆ బోధన అనుసరించి ఎన్ని వందల వేల మంది పాడైపోయారో తెలుసా ఈ విశాఖపట్నం యూనివర్సిటీ వాళ్ళ బోధ విని. అంతకుముందు ఆ బోధ లేదు. అంతకుముందు నీతిగా ఉండాలి, స్వార్థ చేయాలి, పరిచయం చేయాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పటికి వాళ్ళ జీవితాలు బయటకు పడలా. ఎప్పుడైతే బయటపడ్డాయో ఆ పెద్ద ఆయన కూడా చీకట్లో చీకటి వీడియోలు చూస్తాడని ఆ యూనివర్సిటీలో అంతా గోల అయిపోయి అక్కడ ఒక ఆవిడ ఇలా వాళ్ళకి బాగా తెలిసిన ఆవిడ రూమ్ లోకి వెళ్తే ఓ నలుగురు ఆ యూనివర్సిటీ పెద్దలు కలిసి ఈ ముసలోడు వాళ్ళందరూ కలిసి ఈ చీకటి వీడియోలు పెట్టుకొని చూస్తుంటే కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చేసిందంట. ఇలాగా జరిగిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యథార్థమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళేమో బయటకు వచ్చేసారు. ఆ బోధే కరెక్ట్ కాదు, ఇది మ్యానిపులేషన్ బోధ, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, వాటిలో పరస్పరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ లేవు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎగిరి పడడం, ఒకళ్ళని మించి ఒకళ్ళు అతిశయపడడం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా తగ్గింపు లేదు. ఈ బోధ, ఈ జ్ఞానం నిజమైన వాక్య జ్ఞానం కాదు, ఇది బైబిల్లో చెప్పినట్టుగా హితబోధ కాకుండా వంశావళులు అది ఇది జ్ఞానం అని చెప్తూ అది హితబోధకు అనుకూలమైన బోధ కాకుండా ఇది వేరు బోధ అని అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు బయటకు వచ్చేసారు. కానీ వీళ్ళు రాలా. వాళ్ళు అలాగే మోసపోవడమే కాకుండా వాళ్ళు వాత వేయబడిన మనసాక్షి కలిగిన వాళ్ళై మరింత మందిని మోసం చేసుకుంటా వాళ్ళ పరపతి తగ్గకూడదు, పాపం ఆగకూడదు. పాపం పాపంగానే ఉండాలి, నీతి తక్కువ బతుకుతూనే ఉండాలి. డబ్బు దశంభాగాల పేరిట పాస్టర్లు దోచుకుంటున్నారు, వాడు వీడని జబ్బలు కొట్టిన వాళ్లే వందలు వేలు లక్షల కోట్లు అమాయకుల ప్రజల దగ్గర. ఉద్యోగస్తులు అయితే కొంతమంది ఆ జ్ఞానం విని ఇంట్లో కడుపును పుట్టిన పిల్లలకు కూడా రిటైర్డ్ డబ్బులు ఇవ్వకుండా యూనివర్సిటీల కోసమని వీటికని చెప్పేసి దానాలు చేసి పడేశారు. కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాళ్ళు ఒక స్లోగన్ ఇస్తారు, ఆశీర్వదించబడండి అని సంఘానికి చెప్తారు. సంఘం అంతే ఉంటది, పాస్టర్లే ఆశీర్వదించబడతారని. కానీ అదే పని వాళ్ళే చేశారు. అంటే ఏది తప్పని బోధించుకుంటూ వచ్చారో చివరికి వాళ్ళు అదే అంతకంటే దారుణంగా సామాన్య పాస్టర్ల కంటే ఘోరంగా వ్యభిచారంలోనూ అధికారం అహంభావం తమ తప్పును ఒప్పుకోలేనంత మూర్ఖత్వం ధనాపేక్ష అన్నిటితో మునిగి పాడైపోయారు. ఇప్పుడు అదే కోవలో జాన్పాలు ప్రారంభంలో భయంతోనూ వణుకుతోనూ చిన్నగా పరిచయం చేసుకునేవాడు. రాను 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 సోషల్ మీడియాకి వచ్చాక తనకున్న జ్ఞానం, తను బాగా చాతుర్యంగా మాట్లాడడం, ఆ వాక్చాతుర్యాన్ని చూసి కొంతమంది ఫోన్ చేసి పొగడ్డం. అంటే కొత్త కదా, కొత్త భిక్షగడ పెద్ద పొద్దరగడని ఆ పొగడతల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియక ఇక తనను తాను గొప్పోడిగా, తనకు మించినోడు లేనట్టుగా ఊహించుకుంటూ వెళ్ళిపోయాడు. తనని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ఇక మిగతా వాళ్ళందరినీ నేనే గెలిచానని చెప్పుకుంటూ ఎక్కడైతే పరిచర్య చేయాల్సిన చోట, తన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన చోట సోషల్ మీడియాలో అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించాడు, సంఘాన్ని గాలికి వదిలేశాడు. అలా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒరే బాబు యవనస్తుడా పాపము నుండి పారిపోయి పరిశుద్ధులతో కలిసి నీతిని, ప్రేమని, అలాగే పరిశుద్ధతని వెంటాడు అంటాడు తిమోతి పత్రిక. అంటే మనం చేయాల్సింది ఏంటి, పాపానికి అవకాశం కలిగే చోట మనం ఉండకుండా పారిపోయి, దూరంగా పారిపోయి మనం సహవాసాన్ని కలిగి, అక్కడ సహవాసం అంటాడు పరిశుద్ధుల సహవాసంతో నీతిని, ప్రేమని, విశ్వాసాన్ని, పరిశుద్ధతని మనం వెంటాడాల్సింది పోయి మనోడు ఎక్కడ పాపానికి అవకాశం దొరికితే అక్కడ డౌన్ అయిపోయాడు, అవకాశం ఇచ్చేసాడు ఇంక అంతే. ఇప్పుడు మనం వెళ్తుంటాం, చాలా చోట్ల చాలా మంది పరిచయం అవుతుంటారు. ఆ వచ్చే పరిచయం అయ్యే వాళ్ళందరూ మంచి వాళ్ళే కాదు, వాళ్ళకి రకరకాల దుర్బుద్ధులు, దురాలవాట్లు ఉంటాయి.
వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు, మనల్ని ట్రాప్ లో పడేయడానికి ప్రయత్నిస్తారు. మనం ఏమనుకుంటుంటే మనకు అవకాశం దొరకని అనుకొని చేసేస్తుంటారు వీళ్ళు. వాడికి అవకాశం దొరకడం కాదు, వాళ్ళే అట్లాంటి వాళ్ళు. అర్థమైందా? అదొక సాతాను వల. దాన్ని అర్థం కాక ఈ పిల్లోడు ఎక్కడ దొరికితే అక్కడ ఫోన్లు చేసే వాళ్ళతోనూ ర్యాప్ మెయింటైన్ చేస్తూ, వాళ్ళతో కంటిన్యూగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ, ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడ రిలేషన్ పెట్టుకొని పాపంలో పడిపోయి కూడా అది బయటపడకుండా అదే పాపాన్ని ఖండిస్తూ, ఏది తాను చేస్తాడో దాన్నే వ్యతిరేకిస్తూ, ఏది తాను బోధిస్తాడో దానికి విరుద్ధంగా బతుకుతూ శాస్త్రులు పరిశీలి కంటే ఘోరంగా బతికాడు. అంటే ఇప్పుడు వీకేఆర్ చెప్పింది ఏంటంటే, అదే ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు తన కుటుంబంలో తన ఒక్కతే రక్షించబడిందంట. ఆ అమ్మాయి మనోడి వాక్యం బాగా వినేదంట. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదని తన కుటుంబానికి స్వార్థ ప్రకటన కోసం అని పిలిచిందంట. మనోడు వెళ్ళాడంట. వాళ్ళేమో కుటుంబంలో వాళ్ళు అందరూ అన్యులు కదా, నీ సావు నువ్వు జోవు అని చెప్పి బయటకు వెళ్ళిపోయినారంట. మనోడు రోజు కూర్చొని వాక్యం మాట్లాడి ఇక తర్వాత భోజనం చేసి పెడతాను అయ్యగారు అని చెప్పి ఆమె భోజనం చేసి పెడతా ఉంటే అప్పుడు బిహేవ్ చేశాడంట. ఒక 1/2 అవర్ అంతా ఆ పనులలో చేసేసాడంట. అవునా? ఏదా ప్రార్థన చేయడానికి వెళ్ళి? ఎవరు చెప్పారు ఇది? కాల్ రికార్డింగ్ అంట. అయ్యో బాబోయ్, అది దారుణం కదా. అది అన్యుల ఇంటికి పోయి అట్లా చేస్తే వాళ్ళు ఏం రక్షించబడతారు? వాళ్ళు ఇంకా దారుణంగా దేవుని వ్యతిరేకిస్తారు కదా. తర్వాత అమ్మాయి ఇంకా అట్లానే కంటిన్యూ అవుతా వచ్చిందా? అప్పుడు చెప్పాడంట. ఒక అర్ధగంట అయిపోయిన తర్వాత, ఆ బిహేవియర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మెలకు వచ్చి నేనేం తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అని తన కాలు పట్టుకొని అప్పుడు క్షమాపణ అడిగాడంట. ఇక తర్వాత మళ్ళీ అప్పటి నుంచి 1 సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఇప్పుడు అదే కొనసాగుతుందంట. ఆ అమ్మాయి కోసమని రాజంపేటలోనో కడపలోనో ఎక్కడో మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాడంట బాడీకి. ఆ ఫ్లాట్ లో నుంచే మనోడు వీడియోలు చేస్తా ఉంటాడంట. దాంట్లో ఒక బెడ్రూమ్ ఒకటి 5 స్టార్ రెస్టారెంట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాడు ఈ ప్రజలు ఇచ్చే డబ్బులతో. గతంలో 15,000 అంట. ఆడి బూట్లు 15,000 అంట. అదే కష్టపడిన సొమ్ము కాదు కదా, ఎవరో ఇస్తానంటే బూట్లకి. ఇప్పుడు వాస్తవానికి పరిచర్య చేయాలి, ఆత్మను రక్షించాలన్న భావన ఉన్న ప్రతి వాస్తవానికి సేవకుడికి ఉండాల్సింది ఏంటంటే సంఘక్షేమాభివృద్ధి, ఆత్మల సంపాదన, ఇది. కానీ దానికి వేరుగా ఉన్నవాడు తన జ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి, తనకు పేరు తెచ్చుకోవాలి, తద్వారా ఆర్థికంగానూ పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఎదగాలని కోరుకుంటాడు. వీడు ఇట్లా కోరుకునేవాడు ఎవడు కూడా నిజంగా దేవుని సేవ చేసేవాడు కాదు. సంఘాన్ని పెంచుకోవాలి లేదా అవిశ్వాసుల్ని విశ్వాసులుగా మార్చాలనే లక్ష్యం కాకుండా, నేను జ్ఞానాన్ని చెప్పాలంటే బైబిల్లో ఉన్నవి అవిశ్వాసులకి రక్షణ కలిగించేవి కాకుండా విశ్వాసుల్ని, అంటే మారు మనసు అక్కర్లేని 99 మంది మీద బడి బతకాలనుకునేవాడు కూడా సేవ చేసేవాడు కాదు. మారు మనసు అక్కర్లేని ఒక్కడు ఉంటాడే, వాడి కోసం ఆరాట పడేవాడే నిజమైన సేవకుడు. అది నిజమైనటువంటి పరిచర్య. ఇప్పుడు ఈ పిల్లోడు సోషల్ మీడియాలో ఆల్రెడీ రక్షించబడి వేరే సంఘాలకు వెళ్లే వాళ్ళు ఇతని బోధ విని ఇతన్ని కన్సల్ట్ అయ్యి అతనితో రేపు రిలేషన్ పెట్టుకొని అతని కానుకలు ఇస్తుంటే ఇంకా అది సేవ, అది పరిచర్య, ఇది పెద్ద నేను పొడుస్తున్నాను అనుకున్నాడు. ఇది ఒక పెద్ద ట్రాప్. అది అక్కడే ఈ పిల్లోడు నాశనం అయింది. అందుకనే వాస్తవానికి ఇతను పరిచర్య చేయలే. ఇలాగ ఎవరైతే సోషల్ మీడియాను ఆసరా చేసుకొని వాక్యం బోధిస్తున్నానని చెప్తున్నారో ఎవరు పరిచర్య చేసినట్టు కాదు. వ్యక్తిగతంగా సంఘ ఆరాధన, సంఘాలను కట్టకుండా, పరిచర్య చేయకుండా, శిష్యులను తయారు చేయకుండా, వీళ్ళు ఎవరైతే ఈ భ్రమలో ఉండి సోషల్ మీడియాని ఆధారం చేసుకుని బతుకు తెరువు కోసం మార్చుకుంటారో వాళ్ళు నాకు తెలిసి వాక్యం అనే దాని మీద కాకుండా ఇంకేదైనా చేసుకుని సోషల్ మీడియాలో ఇంకొక వ్యాపారం చేసుకుంటే బతికితే బెటర్. లేకపోతే నీకు పరిచర్యకి డబ్బులు ఇస్తే ఎవరైనా సంఘాన్ని కట్టుకోవడానికో, పరిచర్యకి అవసరాలకో, లేదా ఇంకోటి మైక్ కొనుక్కోవడానికో, లేకపోతే పరిచర్యకి అవసరమైన ఎక్విప్మెంట్ తీసుకోవడానికో, లేదా చర్చి నిర్మాణానికో దేనికో వాడుకుంటారు. కానీ నా వాచ్కి, కాళ్ళు, చెప్పులకి, షూకి 15,000 అవసరమా? ఎక్కడ పోతున్నావు? రోడ్ల మీద నడుస్తున్నావా? లేదా కొండలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఎందుకు అంటే ఇది లగ్జరీ కాదు. అది మనోడు కడప నుంచి హైదరాబాద్ కి సెమినార్ కు మనోడు శివప్రసాద్ రెడ్డి పిలిపించేవాడంట. శివప్రసాద్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ కి రావడానికి ట్రైన్ ఫస్ట్ క్లాస్ ఏసీలో బుక్ చేస్తే అది నాకు ఫస్ట్ క్లాస్ ఏసీ పడదండి, నేను కార్ లోనే వస్తానని చెప్తాడట మనోడు. అప్పుడు ఆయనకు బుద్ధి ఉండాలిగా, ఎందుకు పిలిచాడు? ఆయన చేసిన తప్పేంటంటే జ్ఞానాన్ని చూసి ఇతను తగిన వాడు అనుకోవడం ప్రపంచంలో ప్రతి పనికి మనలోడు చేసే పని.
4 మాటలు బాగా చెప్తే వాడు దేవుడు వాడుకునేవాడు జ్ఞాని అని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఆల్రెడీ అతను వంశీ దగ్గర పిడి సుందర దగ్గర ఉండి వచ్చినాడు కదా. జ్ఞానం వాడిని బాగు చేసిందా నాశనం చేసిందా? నాకు అర్థం కాక కూర్చొని రకరకాల పుస్తకాలు చదివి ఒక విషయాన్ని విశ్లేషించడానికి లాజిక్లు వెతుక్కొని దాన్ని చెప్తూ వెళ్ళిపోతే వాడి జ్ఞానం ఎట్లా అవుతుంది? వాడి వాక్యం చెప్పినట్లు ఎట్లా అవుతుంది? వాస్తవానికి జాన్ పాల్ చెప్పే విశ్లేషణ 100% తప్పు. అది మ్యానిపులేషన్ బోధ. అది మనకి బాగున్నట్టు లాజికల్ గా ఉన్నట్టు ఉంటే అది సరైన ఆన్సర్ కాదు. ఎగ్జాక్ట్ గా బైబిల్ ఆన్సర్ చెప్పాలి. నువ్వు చెప్పే ఏ రిఫరెన్స్ మరో రిఫరెన్స్ ఎదురు తన్నకూడదు. ఈ పిల్లోడు చెప్పే ప్రతి దాన్ని సొంత లాజిక్ ఏదో లోకంలో ఉన్న విషయాలు తీసుకెళ్లి ఆకలైంది, స్కూల్కి వెళ్ళిన పిల్లోడు, ఆడుకునే కుర్రోడు, ఇట్లాంటివి ఆధారాలు తీసుకొని బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే సామాజిక అంశాలని, సామాజికంగా వాళ్ళకి బుద్ధి కలిగే బోధ కలిగే బోధని, అంటే వాళ్ళ ప్రవర్తన సరిదిద్దే బోధలకు మాత్రమే సామాజిక అంశాలను తీసుకొని చెప్పాలి. కానీ నువ్వు బైబిల్లో ఉన్న థియరీ చెప్పాలి, లేదా బైబిల్లో ఉన్న డాక్టర్ని చెప్పాలంటే లోకంలో ఉన్న లాజిక్లు తీసుకొచ్చి చెప్తే అవ్వదు. అది వాక్య విరుద్ధం అవుతుంది. అది అట్లాంటి బోధలు చేస్తుంటే ఈ శివప్రసాద్ రెడ్డి ఏం చేశాడు? ఎదురు కూర్చోబెట్టి వాడు ఏదో పెద్ద ప్రిన్సిపాల్ అయినట్టు ఏనేదో అడిగి లోకానికి జ్ఞానాన్ని విరజిమ్ముతున్నట్టు రోజు ఒక కూర్చోబెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టేసి వాడు చెప్పే చెత్త లాజిక్లన్నీ సమాజానికి వదిలి కొన్ని వందల మంది, వేల మంది వీడు పెద్ద మేధావిలాగా నమ్మేటట్టుగా అతను సహాయం చేశాడు. అంటే అతని పాపంలో అతను కూడా భాగస్వామి అయ్యాడు. ఈ రోజు నాకు సంబంధం లేదని పక్క వెళ్ళిపోయాడు. సరే, ఇప్పటికైనా సరే 4 మాటలు తీయగా చెప్పే ప్రతివాడు మేధావి కాదు. సమాజానికి, క్రైస్తవ సమాజానికి కానీ ఈ సమాజానికి కావాల్సింది సత్ప్రవర్తనతో కూడినటువంటి మనుషుల్ని తయారు చేయడం ఒక్కటే. పరిశుద్ధులు, తన ఎదుట పరిశుద్ధులను నీతిమంతులుగా నిలబెట్టుకోవాలనేది దేవుని ఆలోచన తప్ప జ్ఞానులుగా నిలబెట్టుకోవాలని కాదు. ఒక మనిషికి జ్ఞానం రాకపోయినా పర్వాలేదు, ఒక మనిషి మహాజ్ఞాని కాకపోయినా పర్వాలేదు, వాడు నీతిమంతుడు పరిశుద్ధుడు అయితే చాలు. అదే దేవుని లక్ష్యం. వీళ్ళందరూ అదే గోల. ఎక్కడ చూడు సోషల్ మీడియాలో ఏం తెచ్చి పెడుతుంది? జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది, డబ్బులు తెచ్చి పెడుతుంది. నేను ఇలా చెప్పదలుచుకుంటే వీళ్ళకంటే గొప్ప గొప్ప సంగతులు చెప్పగలను లాజికల్ గా. 18 సంవత్సరాల క్రితమే పిడి సుందరరావుని, లాజరత్ ప్రసన్న బాబుని, జాన్సన్ విక్టర్ ని డిబేట్ కి రమ్మని లెటర్ ఇస్తే వాళ్ళు పరారైపోయారు. ఆ రోజుల్లోనే మేము ముస్లింలతోనూ, దావా ప్రచారకులతోనూ డి అని యుద్ధం చేసి జైలుకి వెళ్ళి వచ్చినండి నేను బైబిల్ మీద. ఇస్లాం గ్రంథాలను పరిశోధించి వాళ్ళతో డిబేట్లకు కూర్చొని ఎన్నో డిబేట్లు చేసి వాళ్ళని సవాల్ చేస్తే తట్టుకోలేక నన్ను జైలుకి పంపించారు. ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేసుకోలేదు. నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను చెప్పగలను, ఇవి చేయగలను. మనం ఎక్కడ అవసరమో అక్కడే పని చేసుకుంటూ వెళ్ళాం. మనం దేవుని పరిచయం చేసుకుంటూ వెళ్ళాం. ఎవరికి వాక్యం పట్ల అవగాహన లేదో వాళ్ళని లోకల్ గా ఎక్కువ మందికి అవేర్నెస్ కలిగిస్తూ వచ్చాం సోషల్ మీడియాలో కంటే. కారణం ఏంటంటే ఎక్స్పోజ్ చేసుకొని సంపాదించుకోవాలని ఆలోచన అప్పుడు లేదు మాకు. ఎక్కడ కూడా సోషల్ మీడియాని ఆధారం చేసుకుని ₹1 నాకంటే నిన్నగాక మొన్న వచ్చిన జాన్ పాల్ అంత ఎట్లా సంపాదించగలిగాడు? ప్రజల్ని డబ్బు కోసం మోటివేట్ చేయకపోతే అంత సంపాదించగలడా? లేదు. మరి మేము ఎప్పుడు చేయలేదు అట్లా. అది వీళ్ళందరూ తెలుసుకోవాలి తమ్ముడు. ఇప్పుడు సరే, మనం జాన్ పాల్ తప్పు చేశాడు, వీళ్ళు విమర్శిస్తున్నారు. అతను చేసిన తప్పులను విమర్శించడం తప్పులేదు, ఖండించాలి కూడా. లేకపోతే అతను బెత్తం వాడకపోతే తనకు తను జ్ఞానిని అనుకుంటాడు. అదే నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలియాలి కదా, తెలియకోకుండా ఇప్పుడు ఒకటన్నా మనము అట్లే వాడిని వదిలేయడం మంచిది కాదు. వాడు దేవుడిని చూసుకుంటాడులే, ఇంకా పశ్చాత్తాపడతాడు, లేదంటే వాడు బాగుపడతాడని అనుకోవడం, ఇంకా వాడిని మనమే వదిలేసి ఇంకా పాపానికి మనం వాడిని కట్టేసినట్టు అవుతుంది. విషయం అది కాదు. అక్కడ నువ్వు గుర్తుపెట్టు, కొంతమందిని వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. జాన్ పాల్ అనేవాడు సహనశీలుడుగా నటించే సైకో. ఆ తమ్ముడిని నేను బాగా గమనిస్తే, బాగా గుర్తుపెట్టుకో. తనకు కోపం వచ్చినప్పుడు నవ్వుతున్నాడంటే తన లోపల ఉన్న తీవ్రమైన కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. సమాజంలో నటిస్తున్నాడని అర్థం. తన కోపాన్ని కనపడితే నన్ను సమర్థించే వాళ్ళంతా ఏంటి ఇట్లాంటి వాడు అనుకుంటారని నటిస్తున్నాడని అర్థం. చాలా సందర్భాల్లో చిన్నగా మాట్లాడుతూ కూడా అత్యంత ఉద్రేకపూరితమైన మనుషులు కూడా మాట్లాడని దారుణమైన బూతులు, దారుణమైన మాటలు మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? చాలా చాలా సైకలాజికల్ గా చాలా చాలా వీక్ అనమాట తమ్ముడు. నీకు అర్థమవుతుందా? తనను తాను అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రిటెండింగ్ అనమాట. అది ఒక నటన అంటారు దాన్ని, మభ్యపెట్టు. కానీ అంతర్గతంగా తను చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. తనని సమర్థించే వాళ్ళని దగ్గర
అతను ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తనను విమర్శించే వాళ్ళకి నేను భయపడ్డం లేదు అనేది ఒక 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 మెసేజ్ పంపించాలని ట్రై చేస్తాడు. కానీ వాస్తవానికి తాను ఇంత విమర్శ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినోడు కూడా, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినోడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. అదే 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 ఇతని మీద ఎంతమంది లైవ్లు పెడుతుంటే భయపడకుండా ఉంటాడా? అవన్నీ భ్రమ. కానీ ఏం చేయదలుచుకున్నాడు? నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రెండు జరుగుతాయి తమ్ముడు. ఈ విమర్శలు ఇంకా కొనసాగితే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎందుకు విమర్శిస్తున్నాం? వై యు ఆర్ క్రిటిసైజింగ్ టు జాన్ పాల్? వై యు ఆర్ క్రిటిసైజింగ్ జాన్ పాల్? దాన్ని నీ లక్ష్యం ఏంటి? వాట్ యు వాంట్? ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏదో విమర్శించాలి, దొరికాడు కదా అంటే దానికి మనం బయట సమాజానికి మనకి తేడా ఉండదు. అతన్ని విమర్శించడంలో అతనికి బుద్ధి చెప్పడం అనేది, అతనిలో మార్పు తీసుకురావడం అనేది మన లక్ష్యం అయితే ఇంతవరకు వచ్చింది చాలు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మనం అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళంతా రెండు జరుగుతాయి. రెండు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ స్ట్రెస్ లో అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోవచ్చు. ఏంటి? రెండోది ఎట్లా మొత్తానికి గలీజ్ అయిపోయా, అయింది ఇక ఇంకా దేవుడు లేడు గీవుడు లేడు. ఏంటి? శివరాఖరికి తన బోధల ద్వారా తను జనరలైజ్ చేయొచ్చు బోధకుల్ని, క్రైస్తవ్యాన్ని, లోకంలో ఎవడు మంచోడు కాదు, అసలు క్రైస్తవులే మంచోళ్ళు కాదు అని క్రైస్తవుల మీద పగతో అన్యులకు అవకాశం కలిగేటట్టుగా రోజు క్రైస్తవుల్ని ఇక క్రైస్తవ సమాజాన్నే తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే కాకుండా ఇక స్టెప్ బై విమర్శలు వచ్చే కొద్దీ ఇక దేవుణ్ణే తప్పుపట్టి అవిశ్వాసిగా, మూర్ఖుడుగా, ఒక భయంకరమైనటువంటి సాతాను సంబంధిగా, దైవ శత్రువుగా మారిపోయే అవకాశం ఉంది. ఇది అలాంటి స్థాయికి వెళ్ళే దారుణమైనటువంటి, అంటే అతను నాశనమైంది కాకుండా కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని తన బోధ, తన విశ్వాస, తన మాటలు వింటున్న వాళ్ళని చిన్న చిన్నగా భ్రష్టులుగా మార్చే అవకాశం ఉంది. అంటే పాపం అనేది సింప్లిఫై చేసేస్తాడు. పాపం చేయడం అనేది పెద్ద విషయం కాదు, అందరు చేస్తారు, చేయనోడు ఎవడు లేడు, బైబిల్లో వాళ్ళే చేశారు, రైట్? ఇది ఒక నాణ్యానికి ఉన్న ఒక పార్శ్వం. అయినా వాళ్ళు పరలోకం వెళ్ళారు. దేవుడు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు చేశారని ఎక్స్పోజ్ చేయడంలో ప్రధాన కారణం, తప్పు కాని వాటిని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం. తప్పు చేసిన వాళ్ళు చేసినప్పుడు దేవుడు శిక్షించిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాప పొంది, మారు మనసు పొంది, మరి ఇంకెప్పుడు ఆ తప్పు చేయకపోవడం, ఆ తర్వాతే వాళ్ళు విశ్వాస వీరులుగా ఎంచబడ్డం అనే దాన్ని దాచిపెట్టేసి కామన్ గా జనరలైజ్ గా అందరు తప్పు చేశారనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. దాని ద్వారా ఏమవుతుంది? అమాయకులైన ప్రజలకి ఈ లోవి గుట్టు విషయాలు, అంటే ఎంత లోతుగా ఆలోచించడం తెలియదు కాబట్టి, అందరూ పాపం చేశారు కాబట్టి ఇక మనం చేస్తే తప్పే ఉందని అప్పుడు దాకా ఒగ్గబెట్టి భయంతో ఉన్న వాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఇక మొదలు పెట్టేస్తారు వాళ్ళు పాపం చేయడం. దీనివల్ల ఏం జరుగుతుంది? మనకి మేలు, సంఘానికి మేలు జరుగుతుందా? చివరాఖరికి అతని నాశనం అయ్యేది కాక కొన్ని వందల మందిని నాశనం చేస్తాడు. అంటే దేవుడు ఊరుకోడు కదా. దేవుడు ఊరుకోడు తర్వాత సంగతి. దేవుడు ఏం చేయడు అప్పటికి. నా సంఘాన్ని పాడు చేయమని నేను పాడు చేస్తాను అంటాడు కదా. అదే పాడైపోయాడు కదా. ఇంకా అతను మారు మనసుకు మనం అవకాశం ఇవ్వాలి. సంఘాన్ని పాడు చేసేవాడిని వాడు పాడు చేస్తాడు. వాడు పాడవడానికి రెడీ అయిపోయాడు నరకానికి వెళ్ళడానికి. కాదన్నా, ఇప్పుడు వానికి మారు మనసు మనం అవకాశం ఇస్తే మంచిదే, వాడు మారితే మంచిదే. కానీ వాడు మారాడు కదా, వాని బిహేవియర్ మార్చుకోవట్లేదు కదా. నేను అంటుంది ఏంటంటే ఆ స్థాయి అవకాశం ఇద్దాం అంటున్నా నేను. మనోడికి అవకాశం ఉంటే మాట్లాడి సరిదిద్దుకునే అవకాశం. వానికి ఇప్పుడు కాదు అవకాశం, ఎప్పుడు వచ్చింది తెలుసా? భాను ఎప్పుడైతే వాడిని ఫస్ట్ టార్గెట్ చేశాడో అప్పుడే వానికి అవకాశం వచ్చింది. లేదు, ఆ పిల్లోడు ఏమనుకున్నాడంటే తన వ్యక్తిగత జీవితం బయటికి రాదు అనుకున్నాడు. తాను ఎక్కడెక్కడ అయితే తన తెలివిగల్ల మాటలు హిహి అని పళ్ళికి నవ్వడం జనం అంతా నమ్మేస్తారు అనుకున్నాడు. ఒక్క నిమిషం నేను చెప్పేదినండి. దేవుడు వానికి ఒక అవకాశం ఇచ్చాడు. బాను ఫస్ట్ వాడిని టార్గెట్ చేసినప్పుడే అది అతనికి తెలియదు తమ్ముడు. నేను అంటే ఏంటంటే దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా అన్నది అతనికి తెలియదు. తాను ఏమనుకుంటున్నాడంటే తాను ఎన్నిసార్లు పాపం చేసినా సరే ఇంకా బయటపడకుండా జనాల చేతితో చీ అని కొట్టించుకునే పరిస్థితి రాకుండా ఉంటే, అరే ఇది 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఎవరు చూడడం లేదు, ఎవరు ఏం అనరు, నన్ను బాగా నమ్ముతున్నారని దొరికిన ప్రతి చోట తప్పు చేసుకుంటా, అది కూడా ఒక దైవజనుడిగా చెయ్యకూడని, పెళ్ళయ్యి చెయ్యకూడని పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనే భయం లేకుండా కొనసాగుతున్నప్పుడే నాకు ఈ అవకాశం, అంటే నేను బయటపడలేదంటే ఇంకా నన్ను సరిదిద్దుకునే అవకాశం ఉంది, నేను చావలేదంటే సరిదిద్దుకునే అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి. కానీ అతను అర్థం చేసుకోవాలా. నేను అదే చెప్తున్నాను, దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ ఆ అవకాశం మారే హృదయం తనకు లేదని తెలిసే దేవుడు అట్లేం కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి.
కొంతమంది మనస్తత్వాలను బట్టి దేవుడు వ్యవహరిస్తాడు. కొంతమందిని బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చాక పాపం చేసిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడడానికి అవకాశం ఇచ్చినా కూడా పశ్చాత్తాపడినప్పుడే దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టినప్పుడు వాడు లేచి నిలబడాలి. అందుకే బైబిల్ నేను చదివాను నిన్న 29వ అధ్యాయం సామెతల గ్రంథం. ఎన్నిసార్లు గద్దించినా మార్పు చెందినవాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా. అదే 29వ అధ్యాయానికి ముందు 28వ అధ్యాయాలు అంటాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అంటే ఎన్నిసార్లు దేవుడు గద్దించినా కూడా ఇంకా నీతిమంతుల్లాగా, నమ్మకస్తుల్లాగా, మంచివాళ్ళలాగా, క్రైస్తవులందరూ దొంగలు, నేను ఒక్కడనే నీతిమంతుడిని, క్రైస్తవులందరూ స్వార్థపరులు, నేను ఒక్కడనే మంచోడిని, క్రైస్తవులందరూ డబ్బులు దోచుకుంటారు, నేను ఒక్కడనే నిస్వార్థంగా పనిచేస్తున్నాను అని చెప్పి ఏవైతే ఇతరులను విమర్శించాడో వాటికంటే డబల్ పాపాలు చేశాడు. డబ్బుల దగ్గర దారుణంగా జనాల దగ్గర దోచుకున్నాడు లక్షలు. అలాగే వ్యభిచారం అంటే అది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అసలు పెళ్లి అయిన వాళ్ళు ఏంది, పెళ్లి కాని వాళ్ళు ఏంది, అబ్బాబాబా దారుణంగా పడిపోయాడు. ఒక్క నిమిషం, మరి ఏమంటున్నాడు? సరే, ఇప్పుడు మీరేమంటున్నారంటే ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వాడికి హఠాత్ శిక్ష అంటున్నారు. నేను వాడు ఏం చేయాలి? సరే, ఇప్పుడు నా పాపపు చిట్ట అంతా బయటకు వచ్చింది. సరే, ఇప్పటికైనా వాడు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడడానికి అవకాశం ఉందా? చేస్తున్నాడా అంటే దానికి కారణం ఏంటంటే ఇంకా బయటకు వచ్చి ఇంకా గాంభీర్యమైన మాటలు పలుకుతూ అది నేను ఇందాకే చెప్పాను కదా తమ్ముడు, నటిస్తున్నాడు. ఇప్పుడు తన ఇంకా గుడ్డిగా ఫాలో అయ్యే కొంతమంది ఉన్నారు. 100 మందో ఎంతో ఉంటారు, అంతమించి ఎక్కువ ఉండరు. ఒక 100 మందిలో ఒక 10 మంది యాక్టివ్గా ఉంటారు. ఆ 10 మందిని మనం ఏదో ఒక ఇదిగా భ్రమపడుతున్నాం. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు పెట్టుకొని వాడు కూడా మాట్లాడొచ్చు. వాడే అమాయకుడు, ఇన్ని చేసినోడు ఫేక్ ఐడీలు పెట్టుకోకుండా ఉంటాడా? ఇక్కడ సమస్య ఏంటంటే వాడు నటిస్తున్నాడు. వాడేమి రజనీకాంత్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు వాడి కోసం అంత అభిమానులు ఎగబడడానికి. వాడుకు ఒక 5-10 మంది ఉంటారు, అందులో వాడి ఒక 5 ఫేక్ ఐడీలు ఉంటాయి. పిచ్చోడు కాదు వాడు, వాడు మహామేధావి. ఇక్కడ సమస్య ఏంట్రా అంటే వాడు నటిస్తున్నాడు, భయపడలేదు, నాకేం నష్టం లేదు అన్నట్టుగా నటిస్తున్నాడు. ఇంకొకటి ఏంట్రా అంటే ఒక మనిషి పడిపోవడంలో ఒక ప్రధాన కారణాల్లో ఒకటి ఉంది. ఏంట్రా అంటే సహవాసం లేకపోవడం. ఒక మంచి సహవాసం లేకుండా ఏక్ నిరంజన్ లాగా నాకు నేనే బోధించేవాడిని, నేనే అందరికి బోధించేవాడిని, నాకు బోధించేవాడు ఎవడు లేడని ఎవడైతే బతుకుతాడో అది సహవాసం లేమని అంటారు. ఎవడికి సహవాసం లేదో నాశనం అయిపోతాడు. ఇప్పుడు ఈ పిల్లోడు తను మహామేధావి, తనకి ఆ లౌకిక జ్ఞానాన్ని బైబిల్కి జోడించి చెప్పడంతో తనే మేధావిని, తనే జ్ఞానిని అనుకుని భ్రమలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు తనకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు, తను లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు ఏమైంది? తప్పు చేసేటప్పుడు మనకు తోడు ఒకడు ఉండి తప్పురా అని చెప్తేనే మనం జాగ్రత్త పడతాం. తప్పు అనేది మనకు తప్పు అని తెలిసినా ఆ తప్పును చేయకుండా ఎప్పుడు పక్కకు తప్పుకుంటామంటే గద్దించేవాడు ఉంటేనే. దావీదు ఉన్నాడు, దావీదుకు తెలియదా ఉరియా భార్యని పాడు చేయడం, ఉరియాని చంపించడం తెలుసు. కానీ నాతాను ప్రవక్త వచ్చేదాకా కన్నీళ్లు పెట్టి పశ్చాత్తాపడలేదే. కారణం ఏంటి? గద్దింపు అనేది మనలో పశ్చాత్తాపాన్ని, మాను మనసుని కలిగిస్తుంది. ఆ పిల్లోడికి ఆ గద్దింపు లేదు, అందుకే అతను అంత దారుణమైన పాపాలు చేయగలిగాడు. అదే గద్దింపు సహవాసం ఉంటే, సంఘంలో ఉంటే అతనికి ఎవరు సహవాసం లేరు. తానే మేధావి, తనే సేవకుడు, తనే రాజు, తనే మంత్రి. ఆ సంఘం అన్న పెద్ద సంఘం ఉందా అంటే మొత్తం తిప్పిది కొడితే 5-10 ఉంటారు వాళ్ళు. ఆ ముందు 10 ఉంటే వాళ్ళ ముందు ఏదో బోధిస్తున్నలాగా వాళ్ళని చూపించకుండా ఎదురు మీటింగ్ పెట్టుకుని 1,00,000 మందికి బోధిస్తున్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఇట్లా మభ్య పెడుతూ బతకడం అలవాటు పడ్డాడు కాబట్టి వాడికి సహవాసం లేకపోవడం అనేది ఆ స్థితికి తీసుకొచ్చింది. అందుకని ఇప్పుడైనా సరే ఎవరైనా అతనితో మంచిగుండే వాళ్ళని ప్రోత్సహించి అతనికి బుద్ధి చెప్పారే, బాబు సరే మీరు అతన్ని అభిమానించడంలో తప్పులేదు, మీరు అందరూ విమర్శిస్తున్నారు ఏమైపోతాడో అనే కారణంతో మీరు ఇంకా అతన్ని డిఫైన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అతన్ని డిఫైన్ చేసి మరింత చెడగొట్టవద్దు. మీరు ఫోన్ చేసి అతన్ని మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పమనాలి. ఫోన్ ప్రార్థన చేయమని చెప్పాలి. వ్యక్తిగతంగా ఇంక సోషల్ మీడియాకు ఒక 1-2 నెలలు దూరంగా ఉండి ముందు తన సంసారాన్ని నిలబెట్టుకొని చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి ఇంకా తన భార్యకు దూరంగా ఉండి నటిస్తూ కనపడకుండా పారిపోతా బతికితే ఇంకా బయటకు వస్తాయి. వాళ్ళ భార్య చూసి తట్టుకోలేక విడిపోయినా సరే భర్తను వదిలిపెట్టి 2 రోజులకి ఊహించకుండా హఠాత్తుగా ఏదో ఒక పరిణామం జరిగి భార్య విడిపోయినంత మాత్రాన ప్రేమలు చచ్చిపోవు. ఆ అమ్మాయి భరించలేక చచ్చిపోయింది ఒక పిల్లలు అన్యాయం అయిపోతారు, వీడు భరించలేక చచ్చిపోయినా పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆ స్థాయికి రాకుండా ముందు నీ భార్యతో కలిసి క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి మారు మనసు పొంది నిలబడమని చెప్పాలి. ఇది మనం చేయాల్సిన పని. లేదంటే జరుగుతుంది ఏంటి? నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. ఆ పిల్లోడు చేయాల్సిన పని లేదు. అది లేదనుకో, ఇప్పుడు ఈ 5-6 ఎవరితో సంబంధాలు పెట్టుకున్నాడో వాళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయికి విడాకులు ఇచ్చి ఇంకొంత భ్రష్టుడైపోతాడు, మరింత భ్రష్టుడైపోతాడు. ఆ అమ్మాయి భార్య జీవితం నాశనం అవుద్ది. సో నేనేమంటానంటే తప్పు జరిగిపోయింది,
అయినా సరే దేవుడు పశ్చాత్తాపం చెందే అవకాశం ఇస్తాడు. అలాగని మరొక తప్పు చేయడానికి అవకాశం ఇస్తాడని కాదు, మారు మనసు పొందే అవకాశం ఇస్తాడు. మారాలి, ఆ మారడానికి మనందరం ప్రోత్సహిద్దాం. విమర్శలు కొనసాగిస్తూ వెళ్ళిపోవడం వల్ల సంఘానికి ఏం లాభం రాదు. అట్లాంటి ఆడేమీ తగ్గడు. ఎందుకు? సోషల్ మీడియాలో ఇంకా తను ఫాలో అయ్యే వాళ్ళని మభ్య పెట్టాలా, ఆదాయం తగ్గకూడదని చూసుకుంటాడు వాడు. అలా దారిలో పడి వాడు మెంటల్ ఎక్కి పిచ్చ బోధలను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు ఖండిస్తావా, రేపు పొద్దున్న నన్ను విమర్శిస్తారు, వీడియోలు పెడతారు, కౌంటర్లు పెడతారని వాడికి తెలుసు. అయినా సరే వాడిని దగ్గరికి వెళ్ళి అడగరు కదా, ఏంట్రా ఇదని చొక్కా పట్టుకోరు కదా. క్రైస్తవం ఏమన్నా స్వేచ్ఛ అది కదా, నీవు ఏది చెప్పుకున్నా చెల్లుబాటు అయిపోద్ది. దానికి నువ్వు లాజిక్ చెప్తే చాలు. అది వాక్య విరుద్ధమైనా విని తలవిపే గొర్రెలు ఉంటారు కాబట్టి ఆడు నోటికి వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోయినా సరే తప్పులేదు, వాడికి సాగుతుంది. అదే బయట అయితే చెప్పుతో కొడతారు. అది వాడి ధైర్యం. క్రైస్తవ్యంలో అయితే వాడికి కుక్కలు చింపనిస్తారు కదా, నాకు నోటికి వచ్చింది చెప్తా, రేపు పొద్దున యేసుక్రీస్తులోనే పరిశుద్ధత లేదు, ఆయనే పరలోకం పోవడం చెప్తాడు వీడు తట్టుకోలేక ఆ మెంటల్ ఎక్కి. ఎందుకంటే సైతాన్ ఇప్పుడు వాడి సౌలులో దురాత్మ దూరినట్టు మనోడిలో దురాత్మ ఉంది, అది పోవాలి, పోతేనే తనకి సంఘానికి క్షేమం. ఈ రోజు మనం అందరం చేయాల్సింది అది. కొంతమంది దారుణం ఏంటంటే 4-5 భార్యలు ఉండి కూడా అతన్ని విమర్శిస్తున్నారు. నాకు అదే బాధగా ఉంది. అదే బాబు నువ్వు సరిదిద్దుకో, నీలాంటి వాడిని చూసి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అది అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేద్దాం అతని కోసం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుకుంటాడు? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్య, సొంత తండ్రి భార్యను ఉంచుకున్నాడు ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపం అది. వారికి తీర్పు తీర్చి సాతానుకు అప్పగించి సంఘాల్లో నుంచి వెలివేయమని చెప్పాడు. మళ్ళీ 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాడు, చాలు వాడికి మీ వల్ల కలిగిన శిక్ష చాలు, నేను శిక్షించాను, మీరు శిక్షించారు, చాలు. వాడి వల్ల మనం దుఃఖపడ్డాం, అందరం దుఃఖపడ్డాం, ఇంకా మించి మీరు విమర్శిస్తే వాడు మరింత దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. వాడిని క్షమించి ప్రేమించండి, ప్రేమతో దగ్గరకు తీసుకోండి అని చెప్పాడు. అంత ఘోర పాపం చేసిన వాడినే. సో దేవుడు ఎప్పుడు కూడా ఒక దుష్టుడు తన దుష్టత్వంలోనే చచ్చిపోవడం అనేది ఇష్టపడడు. ఎండ్ ఆఫ్ ద డే చచ్చిపోయే సమయానికైనా సరే నువ్వు మారాలి. ఏంటి దేవుని లక్ష్యం? తన పిల్లలు నరకానికి వెళ్ళకూడదని, శాశ్వతంగా సాతాను కోసం సృష్టించిన దానికి తన పిల్లలు బలి కాకూడదని దేవుడు కోరుకుంటాడు. సో అలాగే నేను కూడా కోరుకుంటుంది ఏంటంటే ఆ పిల్లోడు మాటలు పక్కన పెడేద్దాం. మాటలకి లోపల మనసుకి అసలు వాస్తవాలకి చాలా తేడా ఉంటాయి. ఆ పిల్లోడు డాంబికంగా నటిస్తున్నాడు, తనను పెద్ద అలెగ్జాండర్ లాగా ఫీల్ అవుతున్నాడు, కానీ అది బయటికే. కానీ లోపలికి వెళ్ళాక తెలుసు తను ఎంత బలహీనుడో, ఎంత నలిగిపోతున్నాడో. ఆ బయట మాత్రం చూపించుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సినిమా హీరోలు ఉంటారు కదా తమ్ముడు, వాడికి లేని ఘనతని, గొప్పతనాన్ని, బలాన్ని ఈ అభిమానులు, తర్వాత ఈ మీటింగ్స్ ఉంటాయి కదా, ఈ ఏది ఫంక్షన్స్, ఆ మూవీ రిలీజ్ ఫంక్షన్స్, వాటి దగ్గర చూపిస్తుంటారు. వీళ్ళంతా పొగుడుతుంటారు, మా అన్న సూపరు, డోపరు, ఆకాశాన్ని అంటున్న మనగాడు, అట్లాంటోడు ఇట్లాంటోడు అంటే పొగిడిపోతుంటారు, పొంగిపోతుంటారు. అట్లాగే ఈ కొంతమంది పొగడతలు, కొంతమంది ఇవన్నీ మనోడిని నాశనం చేసాయి. అది విషయం అర్థమైందా? కొంచెం వాస్తవంలోకి వచ్చేదాకా తప్పదు. ఏంటి, మనం అదే పని చేద్దాం, మనం ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాం. సరేనా? ఓకే తమ్ముడు, రైట్.